మాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉన్న వారిది తప్పులేదు, వైఎస్ఆర్పి వాళ్ళది. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం తప్పులేదు, వీళ్ళ ఆ లడ్డూదే తప్పులాగా కనపడుతుంది. లేకపోతే జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్పి ఇంత యూనిఫైడ్గా ఎట్లా ఉంటారనేది మాకు అనుమానం లేదు. కాబట్టి అక్కడ ఏదో తప్పుందని చెప్పేసి అనిపిస్తుంది. అది అది లడ్డు మాయమైపోయింది, రాజకీయం మాత్రమే మిగిలింది. ఇప్పుడు రాజకీయమే దాంట్లో నడుస్తుంది. కల్తీ గురించి పట్టించుకునేవాడు లేదు, ఎవడు కల్తీ చేసేవాడో పట్టించుకునేవాడు లేడు. ఆ కల్తీ చేశారని చెప్పి విచారణ చేసే సందర్భంలో చనిపోయిన వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు పై చేయి సాధించాలి అని చెప్పేసి పరిస్థితుంది. వెంకటేశ్వర స్వామిని ఇంత పెద్ద ఎత్తున రాజకీయం చేసిన సందర్భం ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలా. బాలాజీనే రాజకీయం చేసేసారు. ఇక లడ్డు చిన్న సాధనం అయిపోయింది అంతే.